క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. రేపు ఏది మన ఇలా 14 కదా 14 రేపే సీతారామ ప్రాజెక్టు ఓపెనింగ్ జరగబోతా ఉంది. 10 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందబోతా ఉంది. తద్వారా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇక సుంకిశాల ఎట్లాగో అది కూలిపోయింది. దానికి పరామర్శకు ఆ సావుకు సుంకిశాల సావుకు నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు పోయి వచ్చారు. పోయి చివరి చూపు చూసి చివరి చూపు చూసి వచ్చారు సుంకిశాలది. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 వరకల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకుంటే అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలకు రాస్తా అని చెప్పి ఛాలెంజ్ విసిరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ఛాలెంజ్ను స్వీకరించినటువంటి హరీష్ రావు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నీ సంగతి చెప్తా, రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు అన్నాడు. ఎటుపోయిండు ఉన్నావా హరీష్ రావు గారు? మాట మీద సేమ్ మీ మామకున్నంత మాట పకడ్బందీ పావంది నీ మాటలు కూడా ఉన్నది. ఇప్పుడు మాట మీద ఉంటారు, మాట పక్కకుంటారు అన్నట్టు. హరీష్ రావు గారు మరి మీరు చేస్తాన్న రాజీనామా సంగతి ఏంది? ఆ రాజీనామా ఎప్పుడు చేస్తారు? సిద్దిపేటకు బై ఎలక్షన్లు ఎప్పుడు? ఇక దమ్ముంటే రాజీనామా చేసి చూపి అంతే. రుణమాఫీ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపించింది కదా. దమ్ముంటే నీతి నిబద్ధత ఉంటే రాజీనామా చేసి చూపి. అది చూపిస్తే ఎస్ హరీష్ రావు మాట మీద ఉంటాడా, వాళ్ళ మామ లెక్క కాదు, వాళ్ళ బామ్మడిది లెక్క కాదు, అంతో ఇంతో జర మాట మీద నిలబడే మనిషి అని అనుకోవచ్చు. సూర్యుడు వీరుడు అని అనుకోవచ్చు. ఇక అన్ని మాపైతే పోనీ గతాలన్నీ అగిపేట బిగిపేట అన్ని మాపైపోతాయి. ఇక అన్ని మాపైపోయి ఇక వీరుడు మాట మీద నిలబడ్డారని అనుకోవచ్చు. హరీష్ రావు రాజీనామా చేస్తే సరే, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు నువ్వు ఎట్లయినా వారిపోతావని చెప్పిండు. నువ్వు పారిపోతావా పరువు నిలుపుకుంటావా నీ చేతులు ఉంది. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.